గురుభ్యో నమః. మనం ఈ ప్రపంచంలో సృష్టిలో విచిత్రంగా జీవిస్తున్నాం. అయితే ఒకరి విచిత్రం మరొకరికి కనిపిస్తుంది, కానీ ఎవరి విచిత్రం వారికి కనబడట్లేదు. ఎవరికి వాళ్ళం ఏమనుకుంటున్నామంటే మనమేదో సుఖాలు అనుభవించినప్పుడు సంతోషంగా ఉండటం, దుఃఖాలు అనుభవించినప్పుడు విపరీతమైన బాధపడటం జరుగుతోంది. వాస్తవానికి సుఖదుఖాలు సృష్టికర్త సృష్టించింది కాదు, మనకిచ్చింది కాదు, మనం తయారు చేసుకున్నదే. ప్రపంచమంతా కూడా ఒకే విధంగా ఉంది. మనకు ఒకరికి సుఖాలు ఇవ్వాలని కానీ ఒకరి దుఃఖాలు ఇవ్వాలని కానీ ఈ ప్రపంచం సృజింపబడలేదు. ఇది సహజమైన స్థితిలోనే ఉంది. కానీ ఈ సుఖదుఖాల వల్ల బాధపడుతున్నది ఎవరంటే మనమే బాధపడుతున్నాం. సుఖదుఖాలను తయారు చేసుకుంది కూడా మనమే. సుఖాలు వచ్చినప్పుడు మర్చిపోతున్నాం, దుఃఖాలు వచ్చినప్పుడు బాధపడుతున్నాం. అంతేకాదు, ఈ సుఖదుఖాల వలయంలో చిక్కుకున్నామనే భ్రమలో ఉన్నాం. ఈ బంధం అంటున్నాం, ఈ బంధం ఎప్పుడు తొలగిపోతుందో అని బాధపడుతున్నాం. ఆ బంధాలు తొలగడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం, అనేక మంది మహాత్ములను ఆశ్రయిస్తున్నాం, అనేక దేవాలయాలు తిరుగుతున్నాం, అనేక మొక్కులు మొక్కుతున్నాం. వాస్తవానికి బంధం ఎవరిది అంటే, బంధించింది ఎవరు అంటే మనకు మనమే బంధించుకున్నాం. దీనికి ఒక చిన్న ఉదాహరణ మనకు ఉపనిషత్తులలో కనిపిస్తుంది. ఏం చెప్పారంటే, మామూలుగా మన ఇళ్లలో సాలెపురుగు కనిపిస్తుంది, దాన్ని స్పైడర్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే, సాలెపురుగు మన ఇంట్లో ఉన్న గోడ మూలలకి ఇటు గోడకి అటు గోడకి ఆధారంగా చేసుకొని దానంతలదే దానిలో నుండే ఒక దారాన్ని సృష్టించుకొని ఒక వల మాదిరిగా అల్లుతుంది. అది చూడడానికి చాలా బాగుంటుంది. ఒక ఛత్రము మాదిరిగా తయారవుతుంది. ఈ వైపు నుంచి ఆ పక్కకి అంటే మంచి శిల్పకారుడి యొక్క నైపుణ్యంతో ఆ వల తయారవుతుంది, కళా నైపుణ్యంతో ఉంటుంది. చివరికి ఏమవుతుందంటే, అది మొత్తం ఆ దారంతో అల్లిన తరువాత అది అందులోనే చిక్కుకొని ప్రాణాలు వదిలిపెడుతుంది. అంటే ఏమిటి? సాలెపురుగులో నుంచి వచ్చిన దారము వల్ల తానే వల అల్లుకొని అందులో తానే బంధింపబడి తానే ప్రాణాలు వదిలింది. అదే మాదిరిగా మనలో ఉన్న మన మనస్సు ద్వారా మనం అన్నీ కల్పన చేసుకొని దాన్ని ఒక బంధం మాదిరిగా తయారు చేసుకొని అందులో బంధింపబడి చిక్కుకొని చివరికి మనం మన జీవితాన్ని ముగిస్తున్నాం. అంటే ఏమిటి? మన మనస్సే ఒక సృష్టికర్త, మన మనస్సే ఒక గొప్ప క్రియేటర్. అంతేకాదు, మన మనస్సే నాశనకర్త కూడా, డిస్ట్రాయర్ కూడా మనస్సే. అందువల్ల ఆ మనస్సు ఏం చేస్తుంది అంటే కల్పన చేస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన కల్పనలు వస్తాయి, ఊహ వస్తుంది, ప్రణాళికలు వస్తాయి. దాన్ని తయారు చేస్తారు. ఆ తయారు చేసి మరొక బంధాన్ని, కొత్త బంధాన్ని కొని తెచ్చుకుంటారు. అలాగే అందులో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆ ఇబ్బందులు తొలగడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వారి వారి మనస్సు స్థాయిని బట్టి. అంతేకాదు, ఇవన్నీ జరగడానికి మూల కారణం ఏమిటంటే మన పూర్వజన్మ యొక్క ఆనువంశికంగా వచ్చే కర్మ ప్రారంధమే కాక ప్రస్తుత కుటుంబ పరిస్థితులు, సమాజ స్థితిగతులు, పరిసర ప్రాంతాలు, పరిసర ప్రభావాలు, కాలానుగుణ సమాజ ప్రభావము, ఇవన్నీ కూడా మన పైన బలంగా ఈ ప్రణాళికలు ఏర్పరచడానికి ఇబ్బంది పెడతాయి. అంతే, ఆచార వ్యవహారాలు కూడా మనల్ని ఇబ్బంది పెడతాయి. అంటే మన సమాజము ఒకవైపు సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రణాళికలు మొదలవుతాయి. వాస్తవానికి సమాజం ఏమీ పట్టించుకోదు, కానీ మనం ఏమనుకుంటామంటే భ్రమలో ఉంటాం. మన గురించి సమాజం ఏమనుకుంటుందో, సమాజంలో మనం తలవంపు అవుతుందో ఏమో అనే భ్రమలో మన ప్రణాళికలన్నీ కూడా వాస్తవానికి విరుద్ధంగా తయారు చేసుకుంటాం. అది బంధంగా మారుతుంది. అందువల్ల మనం ఏదో బంధింపబడ్డామని కానీ బంధము నుండి విముక్తి కావాలని కానీ తపన అవసరం లేదు. ముందుగా మన మనస్సును బలపరుచుకుంటే, మన మనస్సును సంకల్పాల వరకే కాకుండా వికల్పాలు రాకుండా చేసుకుంటే చాలు. వికల్పాలు లేని సంకల్పాలను మనం
మన మనస్సులో తయారు చేసుకుంటే మనం ఏ బంధంలో చిక్కుకోకుండా ఉంటాం. ఇలాంటి ఉపాయాలను, ఇలాంటి ఆనందమయ జీవితాన్ని పొందడానికి కావలసిన ప్రక్రియలను మనం దీని ద్వారా క్రమక్రమంగా తెలుసుకోబోతాం. శ్రద్ధగా మీరు దీన్ని చూడాలి, వినాలి. చూడడం కాకుండా వినడం అని ఎందుకు చెప్పారంటే, మనకు జ్ఞాన మార్గంలో శ్రవణమే అత్యుత్తమమైన సులభోపాయం చెప్పారు. ముందుగా శ్రవణం అవసరం, వినడం బాగా అవసరం. ఎందుకు వినాలి, ఎంత వినాలి, ఏం వినాలనేది ముందు ముందు తెలుస్తుంది. మీరు శ్రద్ధగా వింటూ ఉండండి, చూస్తూ ఉండండి. ఆశ్రిత జనాః ఆనందినో భవంతు.